మనం భూమిలో ఒక విత్తనం వేస్తే ఆ విత్తనాన్ని చీమలు తినేయడానికి చూస్తాయి. అది ఎలాగోలా చిన్నగా మొలకెత్తితే ఆ మొలకని పక్షులు తినేయాలని చూస్తాయి. కింద తిరిగే కోళ్ళు కావచ్చు, పైన ఎగిరే పక్షులు కావచ్చు. అది ఇంకొంచెం ముందుకెళ్ళి ఒక మొక్క అయితే దాన్ని పశువులు తినడానికి ట్రై చేస్తాయి. కానీ అది గనుక వీటన్నింటిని తప్పించుకొని ఎదిగి, పెరిగి ఒక వృక్షం అయిందనుకో, ఈ చీమలు, పక్షులు, పశువులు అన్నింటికి అదే ఆధారం అయితది. దానికొచ్చే పళ్ళను తిరిగి తిని పక్షులు బ్రతకగలవు. దాని మీదకెక్కుతూ ఆ పళ్ళను, ఆకుల నుంచి వచ్చే రసాన్ని తింటూ చీమలు కూడా బ్రతుకుతాయి. ఆ మొక్కకి పెద్ద చెట్టు ఎదిగిన తర్వాత దాని ఆకులు తింటూ, లేదంటే దాని నీడలో తల దాచుకుంటూ పశువులు కూడా ఆనందాన్ని పొందుతాయి. అదే ఆ విత్తనం ఏదైతే ఉందో దాన్ని ముందే అది గింజ స్టేజ్‌లో, విత్తనం స్టేజ్‌లో ఉన్నప్పుడే చీమలకి బలైపోతే ఇవన్నీ బాగుపడేవి కాదు కదా! ఏ స్టేజ్‌లో దాన్ని తినేసినా ఆ తిన్న ఒక్కరికే లాభం. కానీ ఇదన్నీ తప్పించుకొని పెద్దదయిన తర్వాత ఎవరైతే దాన్ని తిని నాశనం చేయాలని చూసారో, వాళ్ళందరూ ఇప్పుడు ఆ నీడ కిందే బాగుపడడానికి అవకాశం దొరికింది. సేమ్ మనం కూడా అంతే. ఇప్పుడు మనం ఒక స్టెప్ వేసినప్పుడు ప్రతి ఒక్కరూ దానికి విమర్శలు, అడ్డమైన సలహాలు, "నువ్వు ఇది చేయకపోవడం కరెక్టు, నువ్వు ఇలా ఉండకపోవడం కరెక్టు, నువ్వు అది చేయొద్దు, నువ్వు ఇది చేయొద్దు, నువ్వు అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు" అని ఎన్నో రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఎందుకు తెలుసా? ఎక్కడ వీళ్ళు ఎదిగి మాకంటే పెద్దవాళ్ళవుతారో అని. అవన్నీ తప్పించుకొని, వాటన్నింటిని ఓర్చుకొని మనం ఎప్పుడైతే దిట్టంగా, బలంగా ఎదుగుతామో, మంచి సక్సెస్‌ని తీసుకుంటామో, ఇప్పుడు మాట్లాడిన ఈ కుక్కలు, కాకులు అన్నీ మన వెంటే తిరుగుతాయి. అవునంటారా? కాదంటారా? సో, ఇవాళ మేము నైట్ డిన్నర్‌లో అయితే కువైటీ డిష్ మచ్బూస్ అయితే తింటున్నాం. ఎక్సలెంట్ ఉంది టేస్ట్. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.